अस्सलाम वालेकुम अंदरिकी नमस्कारम। మీరు చూస్తున్నది టీడీ న్యూస్ కేఎన్ఆర్। కరీంనగర్ జిల్లా నూతన డీసీసీ అధ్యక్షులుగా చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు డిసెంబర్ 5, 2025 రోజున పదవి బాధ్యతలను స్వీకరించారు। ఈ మేరకు కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో భారీ సభను ఏర్పాటు చేయడం జరిగింది। ఈ సభకు విశిష్ట అతిథులుగా తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు విచ్చేయగా వారి సమక్షంలో కరీంనగర్ డీసీసీ అధ్యక్షులుగా మేడిపల్లి సత్యం గారు పదవి బాధ్యతలను స్వీకరించారు। పదవి బాధ్యతల స్వీకార మహోత్సవానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తరలివచ్చారు। నూతన అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన మేడిపల్లి సత్యం గారికి, వైద్యులు అంజన్ కుమార్ గారికి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు గజమాలలు వేసి సన్మానించారు। ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ కార్పొరేటర్ మల్లికార్జున రాజేందర్ గారు, డీసీసీ సెక్రటరీ సయ్యద్ జమాలుద్దీన్ గారు, మాజీ ఏఎంసీ చైర్మన్ ఆకార భాస్కర్ రెడ్డి గారు, డీసీసీ ప్రధాన కార్యదర్శి మూల రవీందర్ రెడ్డి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు, డీసీసీ ఉపాధ్యక్షులు మడుపు మోహన్ గారు, డీసీసీ ప్రధాన కార్యదర్శులు పొన్నం సత్యం గౌడ్ గారు, బొమ్మ ఈశ్వర్ గౌడ్ గారు, ఆర్టీసీ ఐఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు జకుల మల్లేశం గౌడ్ గారు తదితర సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నాయకురాళ్లు, వివిధ హోదాల్లో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కలిసి నూతనంగా పదవి బాధ్యతలు స్వీకరించిన డీసీసీ కార్పొరేషన్ అధ్యక్షులను సన్మానించి తమ హార్దిక శుభాకాంక్షలను తెలియజేశారు। గత ఎన్నికల్లో మీరు ఏ విధంగా కష్టపడి కూడా మీరందరూ కూడా కష్టపడి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి కాంగ్రెస్ పార్టీ జెండాను రేపరే విధంగా ఉంచాలని నేను కోరుకుంటున్నాను। మరి నాతో పాటు సిటీ కాంగ్రెస్ అధ్యక్షులుగా కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పెద్దలు మంత్రి పునాది వేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈరోజు కరీంనగర్ జిల్లా అధ్యక్షులుగా పదవి బాధ్యతలు చేపడుతున్నటువంటి ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన ప్రియతమ నాయకుడు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారికి, అదేవిధంగా ప్రభుత్వ వైపు ఆదిశీలన్న గారికి, ఎమ్మెల్సీ గారు పర్మూరు వెంకటన్న గారికి, తాజా మాజీ డీసీసీ ప్రెసిడెంట్ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్తన్న గారికి, సురా చైర్మన్ గారికి, వేదికపై ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు। ఇన్ని రోజులు డీసీసీ ప్రెసిడెంట్ గా తనదైన ముద్ర వేసినటువంటి కవంపల్లి సత్తన్న గారికి ధన్యవాదాలు తెలుపుతూ, ఇప్పుడు జరిగేటటువంటి సమరంలో ఇప్పుడు జరగబోయేటటువంటి ఎలక్షన్స్ అన్ని కూడా పార్టీకి మూల స్తంభాలైనటువంటి కార్యకర్తలు కాబట్టి ఈ యొక్క ఎలక్షన్ లో మనం బ్రహ్మాండంగా అన్ని సీట్లు అన్ని విధాలుగా సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, డెప్యూటీసీలు కావచ్చు, అన్ని విధాలుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా ప్రణాళికలు తీసుకోవాలని సత్యమని కోరుతూ, అదేవిధంగా ఈ యొక్క విజయవంతంగా ఏ కార్యక్రమం తీసుకున్నా కూడా మనందరం సత్యమన్న గారికి తోడుగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు చెప్తున్నాను। నమస్కారాలు తెలియజేస్తూ ఒకటే నిమిషం మాట్లాడతానా। సత్యమన్న, మా హుజరాబాద్ కాన్స్టిట్యున్సీ మీ జిల్లా కింద 4 మండలాలు ఉంటాయి। వీణవంక ఇది గౌరవ పిసిసి ప్రెసిడెంట్ గారు, గౌరవ ఏఐసిసి జనరల్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారు మాకు చెప్పిండు। నేను మీ ముందు సవినయంగా వినియోగించుకుంటున్నా, నేను కూడా జిల్లా కాంగ్రెస్ హోదాలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు। నేను ఎందుకు చెప్తున్నా అంటే నా నియామకం ఒక ఎన్ఎస్యూ కార్యకర్త నుంచి పొన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వంలో ఎన్ఎస్యూ విద్యాసంఘం నుంచి ఈసారి ఒక జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హోదాకు వచ్చిందంటే కార్యకర్తలకు ఒక భరోసా, కాంగ్రెస్ పార్టీ ఒక కార్యకర్తలు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని కూడా చేస్తారనేది నాతో నిరూపణ అయింది। దీనికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరుగా నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తున్నారు। జై హింద్। సత్యం గారు, వేదిక పెద్దలందరికీ, ఈ యొక్క కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, నాయకులకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మేడిపల్లి సత్యం గారికి తప్పకుండా మీతో నుండి మేము తప్పకుండా మీరు ఏ పని ఇస్తే ఆ పని చేస్తూ పార్టీని ముందు తీసుకెళ్తూ రాబోయే ఎన్నికల్లో తప్పకుండా ఏ బాధ్యత ఇచ్చినా కూడా పార్టీని ముందు తీసుకెళ్లి ప్రయత్నం చేస్తామని సందర్భంగా మీకు తెలియజేస్తూ మరొకసారి మీరు అధ్యక్షులుగా నియమించబడ్డందుకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నారు। మాజీ డీసీసీ అధ్యక్షులు పెద్దలు మనకుడు శాసనసభ్యులు కవంపల్లి సత్తన్న గారికి,
మరియు ఈ రోజు నూతనంగా నియమపడ్డ మేడిపల్లి సత్యమన్న గారికి మరియు అర్బన్ అధ్యక్షుడు అంజన్ కుమార్ గారికి పెద్దలందరికీ నమస్కారము. అన్న సూచనలు ఏంటంటే అన్ని వర్గాలన్నీ తీసుకొని నడిచే బాధ్యత సత్యమన్నది. చూడండి అన్న, అంటే ప్రెస్ ఉందని కాదు, ఇంకా చూడండి ఒక్క మైనారిటీ ఫోటో లేదు, పెద్ద చూసుకోలేదు అక్కడ, తప్పకుండా చేస్తాం. మేడిపల్లి సత్యం గారు పదవి బాధ్యత స్వీకరించిన సందర్భంగా వారికి మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు గౌరవనీయులు నవాబెల్లి సత్యనారాయణ గారికి, ఈనాడు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి చొప్పదండి శాసనసభ్యులు గౌరవనీయులు సోదరుడు, ఆనాడు ఉస్మానియా విద్యార్థి సంఘ నాయకుల్లో ఉద్యమాలు చేసినటువంటి మిత్రుడు చొప్పదండి సత్యం గారికి ఒకసారి గట్టిగా తప్పనతో అందరూ అభినందనలు చెప్పాల్సిన సందర్భంగా కోరుతున్నా. ఈ కార్యక్రమంలో అర్బన్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంజన్ కుమార్ గారు కూడా ఈ సందర్భంగా నా తర్వాత ఎన్ఎస్సీ జిల్లా అధ్యక్షుడిగా పనిచేసి ఈరోజు ఆలస్యమైన అర్బన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆయన కూడా అభినందనలు చేస్తూ ఉన్నారు. వేములవాడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆనాడు వేములవాడ దేవస్థానానికి ఇచ్చిన హామీలు కావచ్చు, విడిమానలు గుంపు గ్రామాల సమస్యలు కావచ్చు, ఎల్లారెడ్డిపేట జలగతుర్తి దాకా పాదయాత్ర కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి పెద్ద సమస్యలుగా పోరాడే సందర్భంలో సహకరించినటువంటి ఆది శ్రీనివాస్ గారి కానీ, నగర కాంగ్రెస్ అధ్యక్షునిగా, సుడా చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో పాల్పడుతున్నటువంటి సోదరుడు నరేంద్ర రెడ్డి గారు, నా తర్వాత 3వ 4వ తర్వాత నా తర్వాత 45 తర్వాత ఎన్ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడిగా అయినటువంటి బల్మూరు వెంకట గారు, ఎంఎస్సీ గారు, మృత్యుంజయ్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆయన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడినప్పుడు నేను ఎన్ఎస్సీ అధ్యక్షుడిని, జిల్లా ఎన్ఎస్సీ అధ్యక్షుడిని. ఆనాడు మరి అనేకమైనటువంటి కార్యక్రమాల్ని రాష్ట్ర స్థాయిలో తీసుకునే విధంగా ఉద్యమం చేసినటువంటి వాళ్ళ మారుతుంది. గ్రంథాలయ సంస్థ చైర్మన్ సత్తు మల్లేశం గారు, రామేజ్ హుసేన్ గారు, సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు సంగీత శ్రీనివాస్ గారు, సోదరుడు 1987 నాతో చదువుకునే సందర్భంలో విద్యార్థి ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి అర్బన్ బ్యాంక్ చైర్మన్, చాలా కాలం నగర కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి కర్ర రాజశేఖర్ గారు, నాతో పాటు ఎన్ఎస్సీలో పనిచేసిన తాజ్ గారు, గౌరవనీయులు మాజీ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ గారు, అదేవిధంగా హుజరాబాద్ పోటీ చేసినటువంటి మిత్రుడు ప్రణవ్ గారు, గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాష్ట్ర మాజీ ఎన్నికల అధ్యక్షుడు శ్రీనాథ్ ప్రేకేజ్ మండలి గారు, ఆర్ఎంపీ మోహన్ గారికి, మొహమ్మద్ శ్రీరామ్ చక్రవర్తి గారికి, పెద్దలు జువార్ రత్నాకర్ గారి కొడుకు నరసింహరావు గారికి, కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు దాకా ఉన్నటువంటి పతాకర్ రెడ్డి గారికి, ఎస్సీ ఎస్టీ కిసాన్ సెల్ బీసీసీఎల్ మహిళా కాంగ్రెస్ ఇతర వేదిక మీద పెద్దలు ఇక్కడికి ఇచ్చేటటువంటి అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తా ఉన్నా. జీవితంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కావడం అనేటువంటిది ఒక గొప్ప అవకాశం. గౌరవ సత్యం గారికి విజ్ఞప్తి చేస్తాను, ఈరోజు ఓపికగా ఈ జిల్లాకు సంబంధించి ఆనాడు పనిచేసే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నవంబెల్లి సత్యనారాయణ గారి లేదా గతంలో పనిచేసే అధ్యక్షుల యొక్క సలహాలను అందరినీ కూడా తీసుకొని పార్టీ కార్యకర్తలకు ప్రభుత్వానికి మధ్యలో ఈ జిల్లాకు సంబంధించిన ఒక వారధిగా ఉండే ప్రయత్నం చేస్తే తప్పకుండా మేమంతా కూడా నీ వెంట ఉండి పార్టీ పటిష్టతకు బరాబరి నీకు ఉంటామనే మాట సందర్భంగా మనం చెప్తాను. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నాడు, అనేక ఉద్యమాల్లో నీ దగ్గర ఉన్నటువంటి చొప్పదని నియోజకవర్గంలో గుండాగంటలో దిగువద్ద అనేక సమస్యలను ఏ విధంగా పోరాడము ఈయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సమస్యలన్నీ పరిష్కరించడంతో పాటుగా ముఖ్యంగా కార్యకర్తలకు అండగా ఉండి మనం అందరినీ కూడా ముందుకు తీసుకుపోయే విధంగా కార్యాచరణ ఉండాలని కోరుకుంటా ఉన్నాం. ఈయన గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒకవైపు, గౌరవనీయులు సంస్థాగతంగా ఎన్ఎస్సీఐ నుంచి వచ్చినటువంటి రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ కూడా ఒకవైపు, క్యాబినెట్ ఇప్పటి ఉప ముఖ్యమంత్రి కట్టి విక్రమార్క, సహచర మంత్రులు, ఈ జిల్లాకు సంబంధించినటువంటి
శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, ఇన్ఛార్జ్ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారితో సహా అందరం కూడా ఐక్యంగా మన దృష్టి అంతా కూడా కాంగ్రెస్ కార్యకర్తలను అండగా ఉండి ముందుకు తీసుకుపోయే ఆలోచనతో ఉండడంతో పాటుగా ఈ జిల్లా అభివృద్ధి 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైంది. ఇలా విద్య, వైద్యము, వ్యవసాయము, ఇరిగేషన్, పరిశ్రమతో పాటుగా అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి అందరం కూడా ఐక్యంగా ముందుకు పోతున్నాం అనే మాటలు సందర్భంగా మరిగెడుతున్నాం. కఠినమైన నిర్ణయంతో ఈ రోజు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కావాలని అర్బన్ కు హైదరాబాద్ రింగ్ రోడ్ లో ప్యూర్ కింద కోర్ అర్బన్ రీజన్ కింద, దాని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ లో కూడా ప్యూర్ పెరీ అర్బన్ రీజన్ కింద ఈ గ్రామీణ ప్రాంతం కూడా రూరల్ అర్బన్ రూరల్ ఏరియా అనేటువంటి పేరు మీద వ్యవసాయాన్ని విద్యా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలో ఉన్నాడు. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా తప్పకుండా అన్ని రకాల అభివృద్ధి చేయడానికి మనందరూ జిల్లాలో ఉన్నటువంటి 8 మంది శాసనసభ్యులను కూడా అందరూ కూడా కలిసి ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ చైర్మన్ అందరూ కూడా జిల్లా అభివృద్ధితో పాటుగా కార్యకర్తలు, సీనియర్లు, కాంగ్రెస్ పార్టీలోని జీవితానికి వెళ్ళినటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు అవకాశం వచ్చే విధంగా అందరూ కలిసి ముందుకు పోదామనే మాట మనం చెప్తాం. ఒక మాట మాత్రం వాస్తవం, ఈ జిల్లాకు సంబంధించి గతంలో సిరిసిల్ల చేనేత కార్మికులకు సంబంధించి బకాయిలు పెట్టిపోతే లేదా ఇరిగేషన్ ప్రాజెక్టు పరంగా కాళేశ్వరం లాంటిది మొత్తం అభివృద్ధి సాధించేటువంటి పరిస్థితి ఉన్నా ఎన్ని కార్యక్రమాలు జరిగినా ఇలా మా ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం అన్ని రకాల ప్రజాధికారికి న్యాయం చేసే విధంగా ముందుకు పోతుంది. ఇదే అంశాన్ని క్షేత్రస్థాయి దాకా తీసుకుపోవాలని సందర్భంగా కోరుతూ ఆర్గనైజేషన్ కి వచ్చిన 2000 సంవత్సరాలు 25 సంవత్సరాల తర్వాత ఆయనకి అర్థం అయ్యే అవకాశం వచ్చింది. భౌతికంగా ఎన్ని ఒత్తిడిగా ఎంత ప్రభావం పార్టీ మారకుండా ఉన్నటువంటి పరిస్థితి. తప్పకుండా కాంగ్రెస్ లో క్రియాశీలకంగా పనిచేస్తే కొంచెం పక్కన జరగండి ప్రెస్ వాళ్ళకి. థ్యాంక్ యూ. ఇప్పుడే పదవి బాధ్యతలు చేపట్టినటువంటి తమ్ముడు ఉత్తర తెలంగాణకు గుండెకాయనటువంటి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నాకు అవకాశం కల్పించిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు, మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి, ఏఐసిసి ఇన్ఛార్జ్ సెక్రటరీ మీనాక్షి నటరాజన్ గారికి, ఈ జిల్లా రాజకీయాల్లో చొప్పదండి నియోజకవర్గంలో నన్ను ఎంతగానో ప్రోత్సహించి 2 సార్లు టికెట్ రావడానికి కారకులు, నన్ను ఎంతో ప్రోత్సహించిన మన గౌరవ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారికి, ఈ జిల్లాకు చెందినటువంటి మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, లక్ష్మణ్ కుమార్ గారు, పెద్దలు జీవన్ రెడ్డి గారికి, అందరికీ కూడా మరీ ముఖ్యంగా మానకొండ శాసనసభ్యులు, కరీంనగర్ జిల్లా తాజా మాజీ అధ్యక్షులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారికి, అదేవిధంగా ప్రభుత్వ వైపు పెద్దలు, అడుగు 15 వర్గాల నాయకులు మా ఆది సీరన్న గారికి, సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కరీంనగర్ కార్పొరేషన్ అధ్యక్షులు అంజన్ కుమార్ గారు, హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ గారు, మాజీ శాసనసభ్యులు ఆరిపల్లి మోహన్ గారు, సోదరుడు బొమ్మ శ్రీరామ్ గారు, చివ్వాడి నరసింహరావు గారు పెద్దలు, అదేవిధంగా తిమ్మలరావు గారు, అరుణ్ గారు, శాసన మండలి సభ్యులు, ఎన్ఎస్ఏ మాజీ జిల్లా అధ్యక్షులు, ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎన్నో విద్యార్థి పోరాటాలు చేసిన ప్రతిపక్షంలో మా బల్మూరి వెంకట్ గారు, జిల్లా కాంగ్రెస్ కు సుదీర్ఘకాలం అధ్యక్షులుగా పనిచేసిన పెద్దలు మృత్యుంజయ్ గారు, మా సోదరులు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సంతు మల్లేష్ గారు, రహీం గారు, సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు సంగీతం శ్రీనివాస్ గారు, ఇటీవల నూతనంగా ఎన్నికైనటువంటి కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ సోదరుడు కళ రాజశేఖర్ గారు, చొప్పదండి మాజీ శాసనసభ్యులు, గతంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పనిచేసిన కోడూరి సత్యనారాయణ గౌడ్ గారు, జగిత్యాల జిల్లా అధ్యక్షులుగా నియమితులైనటువంటి నన్నయ్య గారు, వేదికలు ఉన్నటువంటి
అన్ని అనుబంధ సంఘాల అధ్యక్షులకి, వివిధ నియోజకవర్గాల నుంచి వచ్చిన కాంగ్రెస్ కుటుంబ సభ్యులందరికీ, మా ఆడబిడ్డలకు, ముఖ్యంగా నాకు నిజంగా ఏ బ్యాక్గ్రౌండ్ లేదు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు, కేవలం ఒక సామాన్య కార్యకర్తగా, ఉస్మానియా యూనివర్సిటీలో ఒక విద్యార్థి నాయకుడిగా, ఆ రోజు ఎన్ఎస్ఏలో క్రియాశీలకంగా పనిచేసి చొప్పదండి నియోజకవర్గ ప్రజల ఆశీర్వాదంతో, వాళ్ళ దీవెనలతో దాదాపు 40,000 మెజార్టీతో గెలిపించిన మా చొప్పదండి నియోజకవర్గ ప్రజలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నా. మరి ముఖ్యంగా నన్ను ఎంతగానో ప్రోత్సహించిన మీడియా మిత్రులు కూడా, నా ప్రతి విజయంలో కూడా మీడియా మిత్రుల సహకారం ఎంతో ఉంది. ఇక్కడ విచ్చేసిన మీడియా మిత్రులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఒక గురుతరమైన బాధ్యత ఈ రాష్ట్రంలో. మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి కర్ర సత్యప్రసన్నారెడ్డి గారు తదితర మహిళా నాయకురాలు. నా పేరు బడుపు మోహన్. నేను జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షునిగా ఆర్జీపీఎస్ జిల్లా కన్వీనర్కి కొనసాగుతున్నాను. మరి మిత్రులు బొమ్మ ఈశ్వర్ గౌడ్ గారు, వారు మల్కాపూర్ గ్రామ సర్పంచ్గా, మరి జిల్లా కాంగ్రెస్ పార్టీ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అలాగే మిత్రులు గడ్డం శ్రీరామ్ గారు, వారు పద్మనాభ గ్రామ సర్పంచ్, జిల్లా కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించే వ్యక్తి. వారి మేమందరం కలిసి అన్నగారికి పదవి బాధ్యతలు స్వీకరించే సందర్భంగా శుభాకాంక్షలు. టీడీ న్యూస్ KNR, ప్లీజ్ సబ్స్క్రైబ్. అస్సలాము అలైకుం, నమస్కారం, ధన్యవాదాలు.